హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు శశిస్ క్యూజైన్. ఈరోజు వీడియోలో అయితే మసాలా బొరుగులని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఈ మసాలా బొరుగుల్ని ముంత మసాలా అని కూడా అంటారు. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ప్యాన్లో 2 కప్పుల వరకు బొరుగులు వేసుకొని బొరుగులని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ బొరుగులు అనేది మనకి క్రిస్పీగా వస్తుంది. ఆ క్రిస్పీనెస్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, బొరుగుల్ని ఈ విధంగా నలిపితే ఈ విధంగా పౌడర్ లాగా అయిపోవాలి. అంతవరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. వేరే ప్యాన్లో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక ఇందులో 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకొని పల్లీల్ని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోవాలండి. పల్లీల్ని ఆయిల్లో ఫ్రై చేసి ఈ మసాలా బొరుగుల్లో వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని చల్లారనివ్వాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న బొరుగుల్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక మీడియం సైజ్ టమాటాని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1/2 కప్ క్యారెట్ తురుము, 1/2 కప్ వరకు మిక్చర్ వేసుకోవాలండి. ఇది టేస్ట్ బాగుంటుంది మిక్చర్ వేయడం వల్ల. మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, పులుపు కోసం 1/2 నిమ్మపండుని ఈ విధంగా పిండుకోవాలండి. నిమ్మపండు ప్లేస్లో మీరు వెనిగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. చేత్తో కానీ గెరిటితో కానీ ఈ విధంగా కలుపుకోవచ్చు. చేత్తో బాగా మ్యాష్ చేసుకోండి, లేదంటే కుదిరితే గెరిటితోనే బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇందులో గీ యాడ్ చేసుకున్నారనుకోండి టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే గీ యాడ్ చేసుకున్నాను. అంతే అండి, మన మసాలా బొరుగులు అయితే రెడీ అయిపోయింది. ఈ మసాలా బొరుగులు బయట బండి మీద అమ్మేటువంటి టేస్టే వస్తుందండి. అంత బాగుంటుంది ఈ మసాలా బొరుగులు. ఈ విధంగా పేపర్లో వేసి దీని మీద కొద్దిగా క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా మనం వేయించిన పల్లీలు, కొద్దిగా కొత్తిమీర వేసి స్పూన్ పెట్టి ఇచ్చేసారనుకోండి పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్ట్గా ఉంటుంది ఈ మసాలా బొరుగులు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం శశిస్ క్యూజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.